క్లినిక్స్ రొట్టె ఏడబెట్టింది చూడు, పెట్టేసింది రొట్టె. ఆ నీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర 2 బకెట్లు నీళ్ళు పట్టినా. ఆ నీళ్ళు ఏసీ నీళ్ళు. చాలామంది కామెంట్లలో అడుగుతుంటారు కదా, మీ సార్ ఏమైనాడు, ఎప్పుడు మేడమేనా, మీ సార్ లేడా, సార్ డ్యూటీలు పడవా. సో మేడం వీళ్ళకి కూడా వీడియోలు ఇవన్నీ కూడా అంటే సోషల్ మీడియాలో కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే పరిచయం కాదు, ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుంటాం మా మేడం పర్మిషన్ తీసుకుంటా. అక్కడి నుంచి మళ్ళీ తహిలియాకి అయితే వచ్చినాము. ఫస్ట్ టైం పార్కింగ్ చేసినామా పెయిడ్ పార్కింగ్లో. ఒకసారి ట్రై చేస్తా దీన్ని, మేడం ట్రై చేయనింది. రాజ్భవన్ ఉన్నట్టున్నా చూడు, విఐపి డ్రాప్ అప్ అంట. ఎందుకో విఐపీల కోసమేనా. అబ్బా కిందికి దిగినా లేదో దర్శనం ఇచ్చినాడు విమానం దేవుడు. ఓ అమ్మా ఎంతో పెద్ద చూడు, చూసే ఆయనకి చెక్కలతో కట్టినట్టు ఉన్నది, అట్టున్నది ఇది. ఇక్కడ మధ్యలో హోటల్ మధ్యలో నీళ్ళు చూడు, బా నీళ్ళు పడతా ఉన్నాయి. ఎవ్వరు దీన్ని వాడడంలే, కానీ ఎంత నీట్గా ఉంది చూడు, నీట్గా కానీ యాడే కానీ చెత్త కానీ లేదు. ఇదైతే కొద్దిగా వాడుతూ ఉన్నట్టున్నారు, లైట్లు గిట్లు అన్నీ వేస్తున్నారు. ఇక్కడే మకాన్, ఇండియన్ మకాన్ అంట. మకాన్ అంటే అదే స్థలం, మకాన్ అంటారు కదా, ఇండియన్ మకాన్ అంట. 500 రియాలు ఇచ్చారు, కొత్త నోటు కానీ పట్ అంటుంది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అతని బదేన్ సామి వాహెద్ నిన్న మేడం బయటికి పోయింది కదా, ఆ బండి లోపల దొరసలా, బయట అయితే ఊరికే తుడిచేసిన. 2 బండ్లు లోపల ఖచ్చితంగా గలీజ్ ఉంటుంది, సిగరెట్ ఏమైనా తాగి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాట్ ఖచ్చితంగా దొక్కింటుంది. సిగరెట్ అయితే తాగల. ఆ పక్క క్లినిక్స్ అయితే వేసింది, అది అంతా క్లీన్ చేయాలా. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 4:40కి అయితే అడిగి వినాము కటింగ్ షాప్కి. ఈ పక్క కూడా, వెనక పక్క కూడా ఆ పిల్లోడు ఏమో ఎక్కించుకోమైంది మేడము, వెనక పక్క కూడా దొక్కినారు. ఇది మ్యాటర్, ఇదంతా దొక్కినారు. ఇది ఎట్లా ఓపెన్ చేయాలో మా మేడం కూడా తెలియదంట. ఇది దీనికి ఈడ ట్యాబ్ ఉన్నది, ఎట్లా ఓపెన్ చేస్తారు దీన్ని? ఆన్ ఆఫ్ ఉన్నది అంతే, చిన్న ట్యాబ్. ఎందుకు లేదు సంగతి అంత మనకు, అదే అన్న చెడిపోతే మళ్ళీ ఎవరు. అయిపోయింది, తుడిచేసిన. ఆమెని రొట్టె అడిగిన, నిన్న పూలు ఇచ్చింది రాత్రి, దోశ తిన్నాక ఇచ్చింది, అది అట్టే పెట్టుకుని. రొట్టె ఏడబెట్టింది చూడు, పెట్టేసింది రొట్టె. అలా శుక్రాన్ ఎందుకు వేస్ట్ చేయాలని అడ్డే పెట్టినా. రొట్టె కూడా ఇచ్చింది, కానీ ఇది గట్టిగా అయిపోయింది. ఇది పూలు దండికి ఇచ్చింది. ఈయన ఉండాలి, ఈ రొట్టె ఈ పూలకి సరిపోతుంది, తోయేద్దాం లోపలికి. ఈరోజు ఇదే టిఫిన్. నిన్ననే తెచ్చింది ఈ రొట్టె. ఇది ఎవరో మళ్ళీ పొయ్యి మీద పెట్టి కాల్చినాం అనుకో, ఇప్పుడేమో చాలా సాఫ్ట్గా ఉన్నది, మెత్తగా ఉన్నది. పొయ్యి మీద వేసామనుకో మళ్ళీ గట్టిగా అయిపోతుంది, అట్టట్టు అయిపోతుంది. అందుకే ఇట్టే వేస్తాం. రాత్రి వేసింది, ఫ్రిడ్జ్లో పెట్టాల, బయటే పెట్టినా, బాగుంది. మేడం అయితే ఫోన్ చేసింది 10:30 కల్లా బండి స్టార్ట్ చేయని. 10:15 అయింది. నిన్న ఏం చేసినామంటే, నిన్న ఇక్కడ నీళ్ళు కారుతా ఉన్నాయి కదా, మొత్తం అంతా తోగిపోయి నేనంతా పెరిగేసి మొత్తం అంతా క్లీన్ చేసినాము. ఇప్పుడైతే నీళ్ళు కారడంలే. మేడంకి చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకులే అని తోగిపోయి నేను ఇద్దరం కలిసి క్లీన్ చేసి ఉందండి. నీళ్ళు అయితే అయిపోయినాయి, నిన్న రాత్రి నుంచి పడ్డంలే. ఆ నీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర 2 బకెట్లు నీళ్ళు పట్టినా. ఆ నీళ్ళు ఏసీ నీళ్ళు, వాడి అమ్మ జీవితం. ఏసీ నీళ్ళు ఆడి నుంచి వచ్చాయో తెలియదు, కూలర్ నీళ్ళు పోసినట్టు ఆడిపోతాయో తెలియదు, అదే అర్థం కాదు. ఆమా అదేంది క్రీమ్ కావాలనేది, కుకింగ్ క్రీమ్ నాకు చెప్పింది. ఒకవేళ మేడం పోకపోతే నువ్వు తీసుకురా అని. ఇంకా మేడమే బయటకు వచ్చింది, చూడాలా ఆడిపోతుందా మేడం. క్లినిక్స్ బండ్లో క్లినిక్స్లో అయిపోయినాయి, మళ్ళీ మేడం వచ్చి క్లినిక్స్ కావాలంట. ఇక్కడైతే విడేసిన నుంచి వచ్చదా మేడం, సరిపోతుందిలే.
2 ఇచ్చింది. ఒకటి ఎత్తుకొని నా రూమ్లో పెట్టుకుంటా. క్లినిక్స్కి కూడా బ్యాగ్ సపరేట్ ఉన్నది కూడా. ఇది సీల్చి పెట్టాలి మళ్ళా. తీసి ఒకటి బయట పెడితే వాళ్ళకి కావాలంటే పెరుక్కుంటారు. నుంచి వస్తుంది ఇట్లా. మేడం అయితే సీత దగ్గరికి అయితే వచ్చింది. సీత బ్యూటీ పార్లర్ ఉంది కదా, దాంట్లోకి అయితే పోయింది. ఇది కూడా బిల్డింగ్ కూడా మొత్తం అయిపోయినట్టు ఉంది. ఏదో ఆఫీస్ కానీ ఇది, నేను ఇల్లు అనుకున్నా, ఆఫీస్ కానీ. అక్కడి నుంచి మళ్ళీ తహిలియాకి అయితే వచ్చినాము. ఫస్ట్ టైం పార్కింగ్ చేసినామా పెయిడ్ పార్కింగ్లో. ఒకసారి ట్రై చేస్తా దీన్ని. మేడం ట్రై చేయనింది. స్కాన్ చేయాలి దీన్ని. ఫస్ట్ స్కాన్ డైరెక్ట్ దాంట్లో తీసుకొని పోతుంది. ఏమిది 1 అవర్ ఈమెయిల్ కొట్టాలంట. మెయిల్ నెంబర్ కూడా అడుగుతుంది. మా పెద్ద సిస్టమే ఇది. సెవెన్ ఫోర్ నెంబర్ ఏం నెంబర్ ఇది? ఏదేదో అడుగుతాను స్వామి. నెంబర్ బండి నెంబరా? 1666. ఇదేనిది లెటరా? VHR 4 రియాల 60 అలాల 4 రియాలంట. కార్డ్ నెంబర్ అడుగుతుంది. కార్డ్ నెంబర్ కొట్టాలి మళ్ళా. కార్డ్ నెంబరు ఇవన్నీ కొట్టాలి స్వామి. పెద్ద సిస్టమే ఇది. 51 కొన్ని అయితే స్కాన్ అది డైరెక్ట్ అది అడుగుతుంది. డైరెక్ట్ తీసేసుకుంటుంది. ఇదేందో ఫస్ట్ టైం కదా, చెమటలు పట్టిపోతున్నాయి. ఎట్ట చేయాలో అర్థం కాలే మనకు. కొట్టా మొత్తానికి అన్నీ. తీసుకుంటుందో లేదో. తీసుకోమ్మా తల్లే. తీసుకుంది లేబ్బా. ఓటీపీ కూడా వచ్చేసింది. 0981 అయిపోయింది. ఫస్ట్ టైం చేసినాము. మెయిల్ అడిగింది, మళ్ళీ కార్ నెంబర్ అడిగింది. కారు పక్కన ఇంకొకటి నెంబర్ ఉంటుంది కదా, AP04 అట్లా ఉంటాయి కదా మనకు. ఆ విధంగా. ఊరే 1 గంటకే 4 రియాలా? ఊరు నీ పాసు కదా. గంటే టైము, గంటకే 4 రియాలు తీసుకునింది. 4.60 రియాలు 60 అలాల తీసుకుంది. అదో 4.60 అలాల. ఏమోలే, ఫస్ట్ టైం చేసినాము. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ టైమింగ్ కూడా వేసాం, టైం చూసుకోవడానికి. ఈ టైం చూసుకుంటూ ఉండాలా. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇదే యాడ్ హవర్ అని ఉన్నది. ఒక గంటకి 4 రియాలు 60 అలాలు. బాగుంటుంది సిస్టమ్. చాలామంది కామెంట్లలో అడుగుతుంటారు కదా, మీ సార్ ఏమైనాడు, ఎప్పుడు మేడమేనా, మీ సార్ లేడా, సార్ డ్యూటీలు పడవా అంటే. నాకే కాదు, చాలామంది వీడియోలకు కూడా చూసినా నేను. ఇక్కడ ఏంటంటే మా సార్ గురించి అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే నేను కూడా చూడలా. సో అందుకే నేను మా సార్ గురించి ఏం చెప్పలేను. నాకేదైనా తెలిసిందే నేను చెప్పిండు. మా సార్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ అయితే లేరు, నేను చూడలే ఆయన్ని. నాకు అందుకే ఆయన డ్యూటీలు అయితే పడవు. ఇంకా ఇక్కడ గల్ఫ్లో ఆల్మోస్ట్ డ్రైవర్ని పెట్టేది మేడం కోసమే, సార్ కోసం అయితే పెట్టరు.
ఇక్కడ మేడం కోసం మేడంకి ఒకవేళ మేడం ఏదైనా పని చేస్తామంటే జాబ్ చేస్తామంటే వాళ్ళని తీసుకొని పోవడానికి, లేదంటే పిల్లోళ్ళు బళ్ళు ఉంటాయి కదా బళ్ళకి వాటి కోసమే డ్రైవర్ని పెడతారు. సార్ కోసం సపరేట్గా డ్రైవర్ అయితే ఏ ఇంట్లో కూడా నేను చూడలా. ఇంకా డ్రైవర్ సార్ కోసం ఉంటాడు అంటే ఒకవేళ ఆయన బండి తోలలేని పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆయనకి డ్రైవర్ ఉంటారు సార్లకి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ మేడంలే ఉంటారు తప్ప డ్రైవర్లకి సార్లు ఉండరు. సార్ డ్యూటీలు పడవు అనమాట. ఈ ఇంట్లో కూడా ఒకవేళ సార్ ఉండింటే సార్ డ్యూటీ నాకు పడేది కాదు. ఆయన పాటికి ఆయన బండి వేసుకొని పోయిండు. ప్రజెంట్ ఈ ఇంట్లో అయితే సార్ అయితే లేడు. ఇంక నేను ఫస్ట్ 2016లో వచ్చినప్పుడు కూడా ఒక ఇంట్లో పనిచేసిన కోయేట్లో. అప్పుడు కూడా ఆయన ఉన్నాడు, అంటే అక్కడ సార్ ఉన్నాడు, కానీ ఆయన డ్యూటీ నాకు పడేది కాదు. ఎప్పుడు మేడం డ్యూటీలే. ఆయన డ్యూటీ నెలలో 1, 2 పడితే ప్రతిసారి మేడం డ్యూటీలే. మళ్ళీ తర్వాత నేను ఇంకొక ఇంటికి వచ్చినా కదా, ఆ ఇంట్లో కూడా సార్ డ్యూటీ అయితే నాకు పడదు. సార్ పాటికి సార్ పోతాడు, సార్ పాటికి సార్ వస్తాడు, ఆయన పని ఏందో ఆయనే చూసుకుంటూ వస్తాడు. ఎంతసేపు మేడం డ్యూటీ లేదంటే స్కూల్ పిల్లల డ్యూటీ ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవర్కి ఇదే ఉంటుంది. అందరూ మీ మేడం డ్యూటీలే పడుతుందా, మీ మేడం డ్యూటీలే పడుతుందా, మీ సార్ డ్యూటీలు పడరా, మీ సార్ లేడా, మీ సార్ ఏమైనాడు, అది ఇదే అని అడుగుతారు. ఆ కామెంట్లలో అడుగుతూ ఉంటారు. అందుకే నేనైతే చెప్తాను, సార్ అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఈ ఇంట్లో సార్ని అయితే చూడాల. సార్ నిండా కూడా నాకైతే సార్ డ్యూటీలు అయితే పడేది కాదు, మేడం డ్యూటీలు అయితే పడేవి. ఇంకొంతమంది అయితే మేడంని అటెండెంట్ మారుతారు. మేడము నాకు తల్లితో సమానము. మా మేడము ఎంత ఏజ్ ఉంటుందంటే మా అమ్మ అంత వయసు ఉంటుంది. మా అమ్మ కన్నా పెద్దదే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. సో అంత పెద్దోళ్ళని మీరు తప్పుగా మారుతుంటే నాకే బాధ వేస్తుంది. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈ విషయం చెప్పాలనిపించింది, చెప్పిన. సో ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. మా మేడంకి నేను డైరెక్ట్ చెప్పలేను కాబట్టి వీడియో ద్వారా నేనైతే చెప్తున్నా. మేడం హ్యాపీ మదర్స్ డే. మీరు మదర్స్ డే చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు మాత్రం మదర్స్ డే రోజు మాత్రమే స్టేటస్లో పెడతారనమాట. మిగతా రోజులు మదర్స్ గుర్తురారు, ఆ రోజు మాత్రమే గుర్తొస్తారు, స్టేటస్లు పెడతారు. అందుకే నేను కూడా చెప్తున్నా మేడం హ్యాపీ మదర్స్ డే. అలాగే మా అమ్మకు కూడా హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. ఏదో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, చెప్పిన. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సార్ అయితే మాకైతే లేడు. ఒకవేళ ఉండే కూడా మేడం డ్యూటీలే పడాయి. ప్రతి ఒక్క ఇంట్లో డ్రైవర్కి కూడా మేడం డ్యూటీలే పడతాయి, సార్ డ్యూటీలు అయితే పడవు. ఇది క్లియర్. ఈ చెప్పినా కదా, మళ్ళీ ఇంకా దీని తర్వాత ఒక 10 వీడియోల తర్వాత మళ్ళీ కామెంట్లు వచ్చాయి. మీ సార్ ఏమన్నాడు, ఎంతసేపు మేడం గురించి చెప్తావు, మీ సార్ లేడా. ఇదే పంచాయతీ అయిపోయింది నాకు. సో సార్ అయితే లేడనమాట. ఒకవేళ ఉంటే సార్ని కూడా చూపించేసింది నేను వీడియోలలో. ఎందుకంటే నేను పోయినసారి కోవిడ్లో ఉన్నప్పుడు సార్ని అయితే చూపించేసిన కదా, అట్లా చూపించిండు. ఇక్కడ లేడు కాబట్టి ఆయన గురించి నేనేం మాట్లాడాలా, ఆయన నేను చూపిలే వీడియోలో, అంతే. సో మేడంని ఎట్టా చూపిలేం, సార్లను అయితే చూపించేసాను నేను. ఇదో మా బాబా అని చెప్పి నేను ఆడ కోవిడ్లో ఉన్నప్పుడు కూడా చూపించిన. మా బాబా సాబరిపోతున్నాడు, మా బాబా బండి ఇది, మా బాబా కూడా నా గురించి మాట్లాడతాడు చూడండి అని చెప్పి నేను ఆ వీడియోలో చాలా వీడియోలు తీసిన ఆయన కోవిడ్ ఆయనతో. సో ఇక్కడికైనా ఆ సార్ ఉంటే ఆ సార్తో ఖచ్చితంగా వీడియోలు తీసిండు. నేను ఖచ్చితంగా ఆయన దగ్గర పోయి వీడియో తీసుకునిండు. సో మేడం వీళ్ళకి కూడా వీడియోలు ఇవన్నీ కూడా అంటే సోషల్ మీడియాలో కూడా ఇంట్రెస్ట్ ఉంది. చూద్దాం, కొద్ది రోజులు టైం పడుతుంది. అట్లాగానే అయిందనుకో ఖచ్చితంగా మా మేడం కూడా మీ అందరికి పరిచయం చేయించాం. అంటే పరిచయం కాదు, ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుంటాం మా మేడంది. మా మేడం పర్మిషన్ తీసుకుంటా. వీళ్ళు అమెరికాలో ఉండి అంటే ఇక్కడే పుట్టినారు, కానీ మొత్తం పెరిగింది చదివింది అంతా అక్కడే కాబట్టి వీళ్ళకి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడము, ఫోటోలు పెట్టడము ఎంత నార్మలే. ఎందుకంటే వీళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా ఉన్నాయి. సో కొద్ది రోజులు టైం పడుతుంది. మేడం కూడా చూపించా, మీరు అందరూ మేడం చూపి అంటున్నారు. ఒకవేళ పర్మిషన్ అడిగితే మేడం ఓకే అంటే చూపిస్తా, లేదంటే చూద్దాం ఏమవుతుందో. ఇంకా 36 నిమిషాలు అయితే ఉన్నది. మేడం అయితే వచ్చేసింది ఎట్టో. ఇంకా అర్ధగంట ఉన్నది. కానీ ఇక్కడ మ్యాక్సిమం అంటే మినిమం 1 గంటన్నకి డబ్బులు కట్టాలి మనం, 4 రియాలు 1 గంట కన్నా. 2 గంటలకైతే మళ్ళీ అది సపరేట్ ఉంటుంది. నుంచి ఇప్పుడే వచ్చినాము. మేడం వచ్చి రాగానే ఎంత కట్టినావు ఇంకే అనింది. 4 రియాల 60 ఆలాలు మేడం అని 5 రియాలు ఇచ్చింది, రౌండ్ ఫిగర్. ఈరోజు ఎండ మాత్రం అదరచ్చింది. ఉడక ఉన్నది, ఎండ ఉన్నది. ఒక్క సెకండ్ కూడా తట్టుకోలేకున్నాం బయట, అంత ఉడకున్నది. ఫోన్ చేసింది రాలా, అందుకే బెల్లి కొట్టి అయ్యో అంటుంది. అమ్మా పడిపోతానే. బాగుంది, ఇది వెరైటీ ఇచ్చింది, కూరలేదు. ఇంకేందో ఇది ఒట్టనే వెంట తినాలా.
ఇది పుట్టగొడుగులు చికెను దానిపైన ఏదో సాస్ ఏదో వేసింది, మైనస్ ఏందో తెలీదు. ఇది ఇట్టే తింటారు. ఇదేమో సలాడు, ఇదేమో వైట్ రైస్. దానికి కూర ఇలా. అందుకే నేనేం చేసాను అంటే ఎగ్ రైస్ చేసుకుందామని చెప్పి పెట్టినా. దీన్ని ఎగ్ రైస్ ఇది చేస్తా. ఒక 3 గుడ్లు కొట్టినా. ఇంకా ఆమె ఇచ్చిన అన్నం అంతా వేసేసిన దీంట్లోనే, ఎందుకంటే రాత్రికి కూడా ఉంటుందిలే అని. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కాబట్టి దీనిలో పచ్చిమిరకాయలు ఎరగడ్డలు వేయలే, మామూలుగా నార్మల్గా చేసుకుంది. మసాలా అంతా వేసి ఎగ్ అయితే కొట్టేసి వేసినాం. ఇది ఎగ్ రైస్. ఇది కూర ఇవ్వకపోతే ఏమియా మనకు రాని వంట. దాన్ని ఎగ్ రైస్ అది వేసిన. దీన్ని వేసుకొని అక్కడ తింటారు. ఇదేంది ఇట్లా ఇట్లా పొడుచుకొని ఇటు ఎత్తుకొని తినేదానికి. ఇది దీన్ని ఎత్తుకొని దాంట్లో వేసుకొని తింటారా? ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అన్నీ ఏం వేలా వచ్చిందా? బాగానే ఉంటుంది. పర్వాలే, ఒట్టి అన్నం తినకుండా ఇది పర్వాలే. టైం 2:10 అయింది. ఈ మెడిసిన్స్ కావాలంట. ఆ ట్యాబ్లెట్లు ఎంత ఏమో తెలీదు, 500 రియాలు ఇచ్చారు. కొత్త నోటు కానీ పట్ అంటుంది. అన్నీ ఒకేసారి దొరుకుతాయో లేదా అన్నీ ఎత్తుక్కోవాలి ఇంకా ఒకటి. ఈ నుంచి ఇంకా మొదలు అడుగుతా పోవాలా. ఒకవేళ దొరకకపోతే, దొరికితే ఒకేసారి దొరుకుతాయి, లేదంటే ఇంక అన్నీ ఎత్తుక్కుంటా పోవాలా. ఈడ ఒకటి ఉన్నది, ఫస్ట్ ఈడ అడుగుతా. దొరికితే దొరకచ్చు. అన్నీ ఈడే ఉన్నారా? అన్నీ ఈడే దొరికేసినాయ్యా. మళ్ళా ఎత్తుక్కోకుండా ఒకటేసారి దొరికినాయి. ఇంతకుముందు డోర్ ఆ పక్క ఉంది, ఇప్పుడు డోర్ ఈ పక్క పెట్టి అంతా రిపేర్ చేస్తారు. దీన్ని మొత్తం 260 రియాలు. రిటర్న్ 240 రియాలు ఇచ్చినాడా? 240 రియాలు, 260 రియాలు రిటర్న్ ఇచ్చినాడు. అది బిల్లు 240 రియాలు. ఒకేసారి టైలర్ షాప్లో కూడా తీసుకుందామని మెసేజ్ చేసిన, ఫోటో పెట్టమని. ఫోటో పెట్టిందంటే అది తీసుకొని మళ్ళీ పాలు కూడా తీసుకురమ్మనింది. ఆ పాల డబ్బా తీసుకుంటాడు అయిపోతుంది. మళ్ళీ రాకుండా మళ్ళీ సాయంత్రం రావాలి దానికోసం సపరేట్గా. ఆ మెసేజ్ కూడా చేసింది, ఫోటో పెట్టమని. అది టైప్ టిక్కిగా అంట. ఓయమ్మో ఏం రోడ్ నేను ఇక్కడ ట్రాఫిక్ స్వామి. ఆ పక్క రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అది టైలర్ షాప్ పోదామని తిరిగి తీయడం. ఏదో బండి ఏమి ఎక్కించారు లారీ పైకి, అందుకు ట్రాఫిక్. బండ్లన్నీ నిలబడిపోయాయి. కూడా మొత్తం నిలబడిపోయాయి ఏడదాకా. ఇది ఎప్పుడు క్లియర్ అయ్యేదా? ఆ పక్క ఆ పక్క యూటర్న్ కొట్టే కాడ ఎక్కిస్తున్నాడు బండి, అందుకే వీడంతా నిలబడిపోయాడు. దాడెక్కిస్తున్నాడు యూటర్న్ కాడ ఏదో బండి. నేను అందుకే నిలబెట్టినారు కొంచెంసేపు. ఆ ట్రాఫిక్ ఎంత క్లియర్ అయ్యేంత అంత పోతుంది. ఎందుకు ఆ ట్రాఫిక్లో నిలబడుకోవడం? కూడా ఫ్రీ అయిపోయింది రోడ్డు మొత్తం. ఈడ కొడతా ఉన్నాడు యూటర్న్. ఈడేమో ఎక్కించినాడు బండి, అవును యూటర్న్ కొడతా ఉన్నాడు. మొత్తం అన్ని బండ్లు నిలబెట్టేసినాడు. ఒరే రామో చూసుకొని రారా నాయన. అయితే ఫోటో పెట్టింది టైలర్ షాప్ది, ఒకేసారి అది కూడా తీసేసుకుందాం. అయిందో లేదో తెలియదు. ఆయన అయితే సాయంత్రం రమ్మన్నాడు, చూడాలి ఏమైందో. అట్ట పెట్టాడు. ఓకే ఓయ్యే అయిపోయింది లేదు ఎవడో ఎవరు మళ్ళీ దానికోసం సపరేట్గా వచ్చేది. మళ్ళీ పని అయిపోయింది. 2 కుట్టేసినాడు. కట్ చేసి కుట్టినాడా?
కట్ చేసి కుడతాను, లోపల మడతేసి కుట్లా. ఎట్టోలేబ్బా, పని తగ్గింది మనకు. ఇంకా పాల డబ్బా ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఆ ఫతాఫీత్లో పార్కింగే లేదు, అందుకే ఈ పక్కలోకి వచ్చిన. ఇక్కడైతే పార్కింగ్ ఫ్రీగా ఉన్నది. ఆడ ముందు పక్క లేదు, ఆ ముందు పక్క అంతా బండ్లు పెట్టేస్తున్నారు. ఇక్కడైతే ఖాళీగా ఉన్నది. బ్రో అయిపోయింది. పాల డబ్బా కూడా తీసేసుకున్నా. నేను కూడా 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నా. ఆ బండి చూసారా ఎంత బాగుంటుందో. దాన్ని అలా వీలుపలు ఉన్నాయి అబ్బా, అంత చిన్న బండికి అమారి చేసినాడు అలా వీలు, భలే తయారు చేసినాడు. అదేదో సామెత నాదుడు, ఒక్క దెబ్బకి 3 పిట్టలని. అట్ట ఒక పని మీద వచ్చి 3 పనులు అయిపోయినాయి. ఇప్పుడు ఒక విచిత్రం చూపించదుడు, ఇది సీట్ బెల్ట్ కొట్టుకుంటుంది. ఇక్కడ ఎవరు మనుషులు లేరురా నాయన, ఎందుకురా కొట్టుకుంటావు? మనుషులు కాదయ్యి, వస్తువులు కానీ. ఏందో చూడు విచిత్రము. ఇప్పుడు అది ఎత్తితే ఆఫ్ అయిపోతుంది చూడు. మనుషులు అనుకుంటుంది ఇది సీటు పైన, అవి వస్తువులు కానీ తల్లా. ఏం సెల్లా నువ్వా? ఇట్లా పెడితే అరుస్తుందేమో, బరువు పెడితే అరుస్తుందేమో. అది మనిషికి వచ్చింటే అరిచిందంటే దాని కథ వేరు. సామాన్లు పెట్టినా కూడా అరిచేట. ఇంకా సామాన్లకు సీటు పెట్టాలి నేను. ఇంకా ఇప్పుడు దీంట్లోనే తీసుకున్నాను నేను టైలర్ షాప్కి. కన్ఫ్యూజ్ అవుతుందేమో చెప్పాలా మళ్ళా. నేను మరా شوف أنا أعطي فلوس كيات ولا هذا؟ خلاص أنا أي خلاص كله. خلاص పైన ఉన్నిందంట, 2 సార్లు కొట్టే బిల్లు రాలా. టైం 3:17 అయింది. మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఆగిపోతుంది ఈ టైంలో. కరెక్ట్గా 3:17. మేడం లొకేషన్ కూడా పెట్టిందా, చూసుకోలే నేను. ఏంది దుండ్లు బొమ్మలు అవి కానీ. ఓ అమ్మ, మదీనా రోడ్డు. అర్ధగంట పడుతుంది. మేడం అయితే ఐక్య దగ్గర ఒక మాల్ ఉంది, పెద్ద మాల్. కానీ మేడం కూడా ఇది 2వ సారి రావడం అంట. ఒక్కసారి వచ్చిందంట అంతే అంట. ఇది రైట్ సైడ్లో ఉండేది ఐక్య. దీని తర్వాత ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ ఉంది రైట్ సైడ్లో, పెద్దది. కానీ అయితే ఈ మాల్లోకి వచ్చింది. దీని పేరు ఏదో చెప్పింది, గుర్తులేదు. ముందు పక్క బోర్డు ఏమైనా ఉంటుందేమో. రాజ్భవన్ ఉన్నట్టున్నా చూడు. విఐపి డ్రాప్ అప్ అంట. ఎందుకు విఐపీల కోసమేనా? మేము పోకూడదా? మేము కూడా పోతాం, ఏం తగ్గేదేలే. ఇక్కడ ఓన్లీ విఐపీలు. ఓన్లీ విఐపీలు దించేదంట. ఇక్కడ పార్కింగ్ లేదు, ఇక్కడ నిలబెట్టుకునేదానికి లేదు. ఇక్కడ నేను ఇంకా నిలబెట్టుకునేదనుకున్నాను దూరిని. దీంట్లోకి అయితే పోయింది మేడము. ఓరే ఇప్పుడు ఏడా తిట్టాను. రాంగ్ రూట్ కల్లివల్లి. అందరు దొరుకుతారు రాంగ్ రూట్లోనే, మనం కూడా దొరుకుతాం. ఏమవుతుంది? ఇక్కడ పెడదాం బండి, ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు సర్రని. ఇక్కడ ఉన్నది పార్కింగ్. అబ్బా, కిందికి దిగినా లేదో దర్శనం ఇచ్చినాడు విమానం దేవుడు. ఇది ఐకే, ఇది వచ్చి ఓక్స్ మ్యాక్స్ అండి. ఎంతో అమ్మా, ఎంతో పెద్దదుడు. చూసేదానికి చెక్కలతో కట్టినట్టు ఉన్నది, అట్టున్నది ఇది. దీని పేరు అదో కాదో తెలీదు, దాని పేరు ఏమైనా ఉన్నదేమో చూద్దాం. జిద్దా పార్క్ అండి.
చాలా పెద్దది కానీ స్వామి, ఇంతది ఉన్నది. ఆడ నుంచి అంత పార్కింగ్ ఉండదు. ఆ పక్క అభియత్ అంట, అది అభియత్ మాల్. నేను మేడం ఆడ దించిన. ఇప్పుడు మేడం ఇటు వచ్చింది అనుకో, ఇటు రమ్మని చెప్పాలా. ఇదంతా హోటల్, అడంతా కూర్చునేదానికి ప్లేస్ పెట్టినారు, బాగున్నది. పిల్లలు ఆడుకునేదానికి అయితే భలే ఉంటుంది. ఈడ కింద ఎంత ఉండదా, కింద హోటల్లా ఇవి కింద అన్ని హోటళ్ళు పెడతారు మొత్తములు. ఆడున్నది కిందికి పోయేదానికి. బా నిజంగా చాలా బాగున్నది. ఇది ఏటీఎం మిషన్ చూడు ఎంత బాగున్నదా. ఏటీఎం మిషన్ ఎండ ఉన్నది కాబట్టి ఇక్కడ ఊరు లేరు. అదే నీడ ఉంటే అందరూ కూర్చుంటారు. ఇక్కడ మధ్యలో హోటల్ మధ్యలో నీళ్ళు చూడు, బా నీళ్ళు పడతా ఉన్నాయి. కూర్చొని చల్లగా మధ్యలో వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టార్ట్ కాలే, పెడతా గుర్జీలు అన్నీ. ఇప్పుడు మా మేడం వచ్చినా కూడా ఆ పక్కకే వచ్చేది. నేనేమో ఈ పక్క పెట్టినా బండి, తీసుకొని పోయి ఆ పక్కే పెడతా. ఎందుకంటే బయట నిలబడుకోలేకుండా ఎండ కానీ భయంకరంగా. ఆ పక్క తిప్పుకొని పోయి ఆడ పెట్టేసాం అనుకో, అట్ట వచ్చిందనుకో అట్ట ఎక్కించుకోవచ్చు. ఫోన్ చేసినా కూడా ఇప్పుడు అట్ట తిరుక్కొని పోవాలా. ఈ పక్క దించిన మేడంని మళ్ళీ ఈ పక్కకే వచ్చేది. మళ్ళీ నేను ఆ పక్క వినా అనుకో, అప్పుడు నాదే తప్పిపోతుంది. నువ్వు ఈ పక్క దించి ఆ పక్క ఎట్ట వినావు. నేను కూడా విఐపి డ్రాప్స్ అని డ్రాప్ అని ఉన్నది. డ్రాప్స్ కాదు, డ్రాప్ అప్ అంట. ఇది అభియత్, పేరు తగ్గట్టే పెద్ద టెంట్ వేసారు. అభియత్ తెల్లయి. ఇక్కడ ఫుల్ ఉన్నాయి పార్కింగ్. ఏడొకసారి పెట్టేస్తా చక్కగా అని ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నది లారీ పక్కన ఉన్నది, ఇంకా ముందు ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఓ ఇంకా ముందు లేదురా, ఆడే ఉన్నిందిరా. మూసుకొని పెట్టకూడదు ఆడ. ఒరే 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 ఒరే, ఇక్కడ దొరుకుతుంది అని ఇక్కడికి వస్తే ఇక్కడ లేదు. మూసుకోనా వెనక పక్క ఉన్నింది, పెట్టుకోకూడదు. వచ్చినాడు అని ఆడుకో పెద్దన్న. నేను పెట్టేస్తా, ఇక్కడ ఉన్నది. ఇక్కడ పెట్టేసిన. ఆడ ముందు పక్క దొరుకుతుందేమో అనుకున్నా, దొరకలా ఆడ. ఆ మేడం వచ్చిందంటే అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే వచ్చినాము, ఈ కవర్లు పట్టుకొచ్చింది. టైం 8:22 అయింది. ఆమె చిన్న మేడం ఫోన్ చేసింది 8:30 కల్లా బండి స్టార్ట్ చేయని. ఈ టైంలో అడిగిపోతుందో మా అక్క పొద్దున్న నుంచి అడిగిపోయిందో. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి ఇక్కడ హోటల్ ఉంది, ఈ హోటల్లోకి అయితే వచ్చినారు. ఇక్కడ పార్కింగ్ లేదు, మొత్తం ఫుల్ అయిపోయాయి బండ్లు. ఇక్కడ రోడ్డు మీద పెట్టేసిన. ఏదన్నా బండి పోతే జిద్దా వాల్కా అన్నీ జిద్దానే, ఏదైనా ఎత్తుకో. జిద్దా పార్కు, జిద్దా హోటలు, జిద్దా మొత్తం ఇంకేమంటారు జిద్దా బ్యాంకు, అన్నీ జిద్దా ఇదే. దీంట్లోకైతే వినారు భలే ఉంది. ఇది రొక్క దండి ఉన్నాయి, దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఈ పక్క కూడా ఇది ఇంకోటి ఉంటుంది, ఇది కూడా భలే ఉంటుంది. చూసేదానికి పెద్ద భవన్ ఉన్నట్టుంటుంది, ఇది రాజభవన్. ఎందుకు ఇక్కడ పెట్టుకోవడము అట్టా ఒక రౌండ్, వేసుకొని వచ్చా.
సందు చుట్టూ ఆడ రోడ్డు మీద పడితే ఏ పోలీసు వాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే వెనక పక్క వచ్చిన ఇదే హోటల్లో. ఈ వెనక పక్క పార్కింగ్ దండి కూడా అది. ఒకసారి దీని వీడియో కూడా తీసినా కదా నేను. ఈ ఏరియా అదే ఈ లొకేషన్ మొత్తం అంతా నడుచుకుంటా పోయి తీసిన. పాత బిల్డింగ్లు ఉన్నట్టున్నాయని. ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ పార్కింగ్ ఇరిగింగ్ అంతా. ఇంకా ఆమె ఫోన్ చేస్తే అటు తిరుక్కుంటే వెళ్ళిపోతా. ఎవ్వరు దీన్ని వాడడంలే, కానీ ఎంత నీట్గా ఉంది చూడు. నీట్గా కానీ యాడే కానీ చెత్త కానీ లేదు. ఆఖరికి నీళ్ళు కూడా చూడు నీట్గా ఉన్నాయి, యాడే కానీ చెత్త లేదు. చాలా నీట్గా పెట్టున్నారు. గడ్డి కట్ చేయడం కానీ చెట్లు మెయింటెనెన్స్ అంతా బాగున్నది. ఇది అయితే కొద్దిగా వాడుతూ ఉన్నట్టున్నారు, లైట్లు గిట్లు అన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడే మకాన్, ఇండియన్ మకాన్ అంట. మకాన్ అంటే అదే స్థలం, మకాన్ అంటారు కదా, ఇండియన్ మకాన్ అంట. సైకిల్ గీకిల్ అన్నీ పెట్టి. ఇది మసీదు, ఖయాన్ హోటల్ ఏమో ఇది. ఇది ఒక్కరో బాగుంది, లైటింగ్ వేసి. ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి ఇక్కడ కూడా. నిన్న పెట్టిన వీడియోలో రెడ్ సీ మాల్ దగ్గరికి అయితే పోయినా కదా, అక్కడ సామాన్లు దోసుకుపోయేదానికి బండికి వే అయితే పెట్టినారు దావులో. అవి మొత్తం ఎన్ని దావులో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చినాము కరెక్ట్గా 11:51, దగ్గర దగ్గర 12 కావస్తుంది. తిని నిక్కి నీళ్ళకి ఆడే అవును వచ్చింది. నేనేదో ఒకటి మెక్కేసి పడకేస్తా, కళ్ళు మంటలు కానీ. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.